ప్రకాశం జిల్లా కాలిగిరి నియోజకవర్గం హెచ్ఎంపాడు గుప్త నిధుల తవ్వకాల ముఠాను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ముద్దాయిలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పర్యవేక్షణలో కనిగిరి సిఐ కాజవలి ఆధ్వర్యంలో హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు మరియు వారి సిబ్బంది బృందాలకు ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకుని 2025 ఆగస్టు 28న రాత్రి 10:40 కనిగిరిలోని సాధన రెస్టారెంట్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన AP39UH7048 నెంబర్ గల టాటా ఏసీ వాహనం, 3 ప్లాస్టిక్ గోళాలు, నేర స్థలంలో లభించిన 2 గడ్డపారలు మరియు 2 చిలకపారలను కేసు దర్యాప్తు నిమిత్తంగా సీజ్ చేయబడింది. పరారీలో ఉన్న మరో 4 మరియు మరికొంతమంది ముద్దాయిల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులను పట్టుకున్నట్లో కీలకంగా వ్యవహరించిన కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, కనిగిరి సిఐ కాజవలి, హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు, హెడ్ కానిస్టేబుల్ హరి, కానిస్టేబుల్ ప్రవీణ్, సంతాని, బాదుల్లా మరియు శ్రేణులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. హనుమంతునిపాడు మండలం లో గుప్త నిధులతో తవ్వకాలు జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనము 22వ తేదీన కేసు కట్టడం జరిగింది. ఆ 22వ తేదీన వీళ్ళు రంగనాయక స్వామి టెంపుల్ సమీపంలో గుప్త నిధులు తవ్వుతుండగా విలేజర్స్ ఒక ఇద్దరు చూసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగితే వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. గడ్డపారలు ఇట్లాంటివన్నీ తీసుకొని అటాక్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ విలేజర్స్తో పాటు ఇంకొంతమందిని తీసుకొని ఆ ప్లేస్కి పోతే వీళ్ళ గుప్త నిధులు తవ్వకం ఆపేసి పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి మనం ఇమ్మీడియట్గా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి వీళ్ళ కోసం వెతకడం ప్రారంభించినాము. నిన్న అంటే 28వ తేదీన మనము రాత్రి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ప్రస్తుతానికి మొత్తం 10 మంది సస్పెక్ట్స్ చేస్తున్నాము. ఈ 6 మంది కాక ఇంకా మిగిలిన 4 ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళని అరెస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ 4 ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా మనము టీమ్స్ని ఫామ్ చేసాము. ఆల్రెడీ వాళ్ళ వర్క్లో ఉన్నారు. వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకుంటాము. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేటటువంటి కోణంలో కూడా మనము టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళని వెతికే వేటలో ఉన్నాము. ప్రజలందరికీ మనం చేసే మనవి ఏంటంటే గుప్త నిధులు ఇట్లాంటివన్నీ ఏవి ఉండవు, ఎవరు కూడా ఇట్లాంటి ట్రాప్లో పడద్దని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.